నమస్కారం సత్యం గారు. నమస్తే. నమస్తే అండి. సో, ఒకసారి మనం మాట్లాడుకుంటే మీరు ఎన్నో సందర్భాల్లో వీట్ గ్రాస్ మనం తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ఎలాంటి లాభాలున్నాయో మీరు చెప్పడం జరిగింది. హ్మ్. అండ్ చాలా వరకు క్యాన్సర్ పేషెంట్స్‌కి కూడా మీరు ఫ్రీగా వీట్ గ్రాస్ జ్యూస్‌ని ఇవ్వడం అందరికీ కూడా తెలుసు. సో, అవునండి. అలా ఒక బిజినెస్‌లో అంటే సక్సెస్ అవ్వాలి అన్న, ఒక బిజినెస్ రన్ చేయాలి అంటే హెల్త్ పరంగా బెనిఫిట్స్‌తో పాటు బిజినెస్ మోడల్‌ని కూడా క్రియేట్ చేయాలి అంటే ఎలా చేయొచ్చంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కుటుంబంలో మనం తీసుకుంటున్న ఆహారపు అలవాట్ల ద్వారా చాలామందికి ఏదో రకమైన డిసీజ్ వస్తుందండి. అంటే మన శరీరాన్ని మనం డిటాక్సిఫై చేసుకోలేకపోతున్నాం. దానికి సంబంధించిన దాన్ని తీసుకోలేకపోతున్నాం. అంటే ఏదైనా ఇప్పుడు ఒక సాఫ్ట్‌వేర్ ఉన్నారు. నేను చూస్తున్నా, గమనిస్తున్నా. వైఫ్ ఒక చోట జాబ్ చేస్తుంటారు. హస్బెండ్ ఒక చోట జాబ్ చేస్తుంటారు. ఎవరి బిజీ వాళ్ళకే ఉన్నది. ఆళ్ళకి టైం అనేది ఉండట్లేదు. అంటే కొన్ని డే నైట్ షిఫ్ట్‌ల ద్వారా ఏందంటే ఇప్పుడు యూఎస్‌లో నుంచి చేసే వాళ్ళకు నైట్ చేయాల్సొస్తుంది. ఇంకా వేరే కంట్రీలో చేయాలకు డే చేయాల్సొస్తుంది. ఈ ప్రకారంగా చేస్తున్న వాళ్ళకేందంటే ఆ కుకింగ్ టైం అనేది ఉండట్లేదు. అప్పుడు ఎలా అంటే వీళ్ళకు వంట చేసి పెట్టేది ఏదైతే ఉందో ఒక మొబైల్ వండి పెడుతుందండి. అంటే సో వాళ్ళ ఇంటికి చేరుకునే సమయానికి ఏదో ఒక ఆన్‌లైన్‌లో ఒక ఫుడ్‌ను ఆర్డర్ చేసుకొని ఇంటికి వెళ్ళి తింటున్నారు. చాలామందిని చూస్తున్నాం ఇట్లా. ఎందుకంటే ఆళ్ళకు టైం ఉండట్లేదు. అంటే ఒక సాఫ్ట్‌వేర్ అని కాదు, మిగతా బిజినెస్ లోపల ఇంకా వేరే వ్యాపారస్తులు కూడా ఇలాంటి ఫుడ్ తినే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. అంటే ఇంకా కొద్ది రోజుల్లో నాకు తెలిసి ఇంకొక 10-15 ఇయర్స్ తర్వాత ఇంట్లో కిచెన్‌లో వంట అనేది ఉండకపోవచ్చు. అంటే ఇలాంటి ఫుడ్ వాళ్ళు ఎలాంటి స్టోర్ చేసిన ఫుడ్‌ని పెడుతున్నారో, లేదంటే కంటిన్యూ బాయిల్డ్ అవుతున్న ఆయిల్‌తో కర్రీస్ వంటలు చేస్తున్నారో, లేదంటే ఇంకేం చేస్తున్నారో మాకు తెలీదు. ఇలాంటి ఫుడ్ తినడం ద్వారా చిన్న వయసులోనే కొలెస్ట్రాల్ అనేది హెవీగా పెరగడం, వెయిట్ అనేది ఎక్కువ పెరగడం, తర్వాత చిన్న పనికి అలసిపోవడం, ఇలాంటి సమస్యల ద్వారా ఒక్క థర్డ్ ఫ్లోర్‌లో వాళ్ళు ఉన్నారనుకోండి, ఒక్కసారి లిఫ్ట్ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే 20 నిమిషాలు కిందైనా వెయిట్ చేస్తున్నారు కానీ 3 ఫ్లోర్‌లకు మెట్లెక్కి వెళ్ళలేకపోతున్నారు. అవును. అంటే ఇలాంటి అనారోగ్య సమస్యలు ఎలా అంటే వీళ్ళు తీసుకుంటున్న ఫుడ్ ద్వారా, ఇలాంటి ఫుడ్ తినడం ద్వారా ఏందంటే చాలా తక్కువ సమయంలోనే వాళ్ళకి ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. తర్వాత చిన్న వయసులోనే 20, 22 సంవత్సరాల వయసు పిల్లల నుండే హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. 30, 35 సంవత్సరాల వాళ్ళకి ఇప్పుడు క్యాన్సర్లు వస్తున్నాయి. సో ఇలాంటి వాటిని మనం తీసుకుంటున్న ఫుడ్‌ని ఏదైతే ఉందో ఈ శరీరాన్ని డిటాక్సిఫై చేసుకోలేకపోతున్నాం. దానికి సంబంధించిన పోషకాలతో కూడుకున్న ఫుడ్ కానీ, జ్యూసెస్ కానీ ఏది కూడా తీసుకోలేకపోతున్నారు ఈ బిజీ లైఫ్‌లో. ప్రపంచంలోనే లిక్విడ్ రూపకంగా తీసుకునే దాంట్లో పరిశోధనలో తేలినది మొట్టమొదటి స్థానంలో ఉన్నది ఒకే ఒకటి సరైన పద్ధతిలో పెంచిన 7 రోజులు పెరిగిన గోధుమ గడ్డి జ్యూస్‌ను తయారు చేసుకొని తీసుకున్న వాళ్ళకి 350 రకాల జబ్బులు శరీరంలోకి రాకుండా క్లీన్ చేసే గుణాలు ఓన్లీ ఒక వీట్ గ్రాస్ లోపలనే ఉన్నాయి. కాబట్టి ఇంత గొప్పతనమైన, ఇంత అద్భుతమైన ఇలాంటి ప్లాంట్‌ను నిర్మించుకొని బిజినెస్ చేయాలి. అంటే ఇన్ని అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళని క్లియర్ చేసేది ఒక కార్పొరేట్ చాలా పెద్ద వేల మంది స్టాఫ్‌తో కూడుకున్న హాస్పిటల్‌తో సమానం చిన్న యూనిట్. ఒక పోయే ప్రాణాన్ని కాపాడుతుంది. కాబట్టి ఇలాంటి వీట్ గ్రాస్ ప్లాంటేషన్ ఎక్కడ పెట్టుకున్నా మంచి ఆదరణ ఉంటది. లేదనుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే 1 ఇయరో, 2 ఇయర్సో, లేదంటే 3 ఇయర్సో, 5 ఇయర్సో కష్టపడి లాక్కొచ్చేవాడిని కావచ్చు. కానీ 22 సంవత్సరాలుగా బిజినెస్‌కి డిమాండ్ ఉంది కాబట్టి బిజినెస్‌కు డిమాండ్ ఉంది కాబట్టి 22 సంవత్సరాలుగా దీన్ని రోజు రోజుకు పెరుగుతూ పోతుంది కానీ తగ్గుతూ రావట్లేదు. కాబట్టి ఎందుకంటే ఎవరైనా అధైర్యపడకూడదు. ఒక్కసారి ప్లాంట్ పెట్టిన తర్వాత దీనికి సంబంధించింది నాకు లాస్ అవుతుంది, నేను చేయలేకపోతున్నాను అనే ఆలోచన రాకూడదు. దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు చాలామంది వెతుక్కుంటున్నారు. కాబట్టి ఇలాంటి అనారోగ్య సమస్యలను దూరం కొట్టాలనుకుంటే దాదాపు అంటే వాళ్ళకి ఎవ్రీడే మార్నింగ్
టీ కాఫీ ఎలా ఉంటుందో దానికి బదులు మన వీట్ గ్రాస్ జ్యూస్ అనేది టేబుల్ పైకి రావాలనుకుంటే ప్రతి ఒక్క 10 to 15 కిలోమీటర్స్ ఒక ప్లాంట్ ఉండాలి. ఒక 10 నుంచి 15 కిలోమీటర్ల లోపు సపోజ్ హైదరాబాద్ సిటీని 10 నుంచి 15 కిలోమీటర్ల లోపు ఒక ప్లాంట్ ఉన్నా ఆ ఒక్క మనిషి ఒక ₹1,00,000 సంపాదించుకోవచ్చండి. అలానే ఏంటంటే ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో కూడా ప్లాంట్ పెట్టాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి ఇంత మంచి బెనిఫిట్స్ ఇస్తున్న దానికి బిజినెస్ పరంగా రావాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి, అన్ఎంప్లాయ్ యూత్కి, అగ్రికల్చర్ సంబంధం ఉన్న ప్రతి ఒక్క ఫార్మర్ ఫ్యామిలీ పిల్లలకి ఎలాంటి అనుభవం లేకుండా కూడా దీన్ని ఎలా పెంచాలనేది ఏదైనా ఖాళీ సమయంలో మనం ఏదంటే ఏదో ఒక మొబైల్లోనో లేకపోతే ఇంకేదో పనిలో టైం సరదాగా కాసేపు సినిమాలు ఏదో చూసే బదులు ఆ టైంకు బదులు ఈ ప్లాంట్ గురించి ఆలోచన చేసుకుని బిజినెస్ చేసుకుంటే సింపుల్గా వాళ్ళ ఫ్యామిలీతో పాటు వాళ్ళు ఒక 400 నుంచి 500 కుటుంబాలను ఆరోగ్యవంతులు చేసిన వాళ్ళు అవుతుంటారు. తీసుకున్న వాళ్ళం దొరికితే ఎక్కడైనా కొంటామండి మనం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ప్రతి చోట మంచి ఒక సినిమా హాల్ కానీ, ఒక హాస్పిటల్ కానీ, ఒక ఎగ్జిబిషన్ కానీ ఎక్కడైనా పెట్టినందుకు ఆ ఖాళీ స్థలంలో ఉన్నప్పుడు ఎవరు వెళ్ళరు అక్కడికి. అక్కడ ఒకటి నిర్మించి అక్కడ ఒక ఓపెన్ చేసినప్పుడు వేలల్లో వందల్లో వెళ్తుంటారు. సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఉంది. అక్కడ ఎగ్జిబిషన్ అనేది ఒక 40 days వాళ్ళు రన్ చేసినప్పుడు లక్షల మంది వెళ్ళారు. ఈరోజు వెళ్ళి చూడండి, లేదు, ఎవరు ఉండరు అక్కడ. అలానే నువ్వు ఒక చోట ఒక ప్లాంట్ని నిర్మిస్తే నీకు తెలియకుండానే ఆడ కొన్ని వందల మంది నీ దగ్గరికి వచ్చి గ్రాస్ కొనడానికి, తాగడానికి, తీసుకోవడానికి ముందుకు వస్తుంటారు. కాబట్టి ఇలాంటి బిజినెస్ చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళకు సింపుల్గా వాళ్ళని ఆరోగ్యంగా ఉంచుతూ వీళ్ళు కూడా ఒక ₹1,00,000-2,00,000 ఈజీగా సంపాదించాలనే ఆలోచన ఉన్న వాళ్ళకు మంచి ప్లాట్ఫామ్ వీటిగా, తర్వాత మన ట్రైనింగ్ ద్వారా నేర్చుకున్న వాళ్ళు సక్సెస్ఫుల్ ఉన్నారు. కాబట్టి ఇలాంటి బిజినెస్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సుమన్ టీవీ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా ఈ వీట్ గ్రాస్ తీసుకుంటున్న వారు అందుబాటులో లేని వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళకి కానీ మోటివేషన్ చేస్తూ చెప్పండి. చెప్తే మాత్రం అక్కడ ఎక్కడైతే ప్లాంట్ పెట్టాలనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా మా సపోర్ట్ ఉంటుందండి. సో ఇలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి ఫ్రాంచైజ్ కోసం వీట్ గ్రాస్ బిజినెస్ గురించి గైడెన్స్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు తెలుసుకోవాలి అంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? ఖచ్చితంగా ఒక మంచి పనికి ముందు వరుసలో ఉంటామండి. మంచి పని చేయడానికి సుమన్ టీవీ కూడా ముందు వరుసలో ఉంటుంది. కాబట్టి ఏంటంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ చెప్తే వాళ్ళకి టైం ఇచ్చి ఖచ్చితంగా ట్రైనింగ్తో పాటు 2 months వరకు వాళ్ళకి అన్ని విధాలుగా సపోర్ట్ మా టీం ఉంటారు. దాని ద్వారా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.